హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే శాఖలో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక భారీ శుభవార్త. ఈ యొక్క వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. 90,000కి పైగా పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఐటీఐ ఇలా మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఇక పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ ఎంత పే చేస్తారు, సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి నుంచి ఏ పోస్టులకి అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని మీకు క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అయితే మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది రేపటితో అయితే ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. కేవలం మీకు 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. జస్ట్ మనకి రేపటి వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకొని, మీకు డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి అఫీషియల్గా ఈ నోటీస్ అనేది అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించినటువంటి చైర్పర్సన్స్కి అయితే ఈ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే జోన్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారనమాట. మనకి అన్ని రకాల వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయబోతున్నారో, వాటికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అండ్ ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, అన్ని డీటెయిల్స్ మీకు పెన్ టు పెన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి 2026 ఇయర్కి సంబంధించినటువంటి యాన్యువల్ క్యాలెండర్ అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ ఆ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండింగ్ వరకు చూసేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఫస్ట్ నోటిఫికేషన్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి జాబ్స్కి సంబంధించి ఫిబ్రవరి ఎండింగ్లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఇది మనకి 2026లో రిలీజ్ అయ్యేటువంటి పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్లో మొదటి నోటిఫికేషన్. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ 10th పాటు ఐటీఐ వాళ్ళకి అండ్ డిప్లొమా వాళ్ళకి, బీఆర్, బీటెక్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 years ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ CBT 1 ఉంటుంది, అందులో దాని తర్వాత CBT 2, దాని తర్వాత CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ మీకు DV అండ్ మెడికల్ అనేది ఉంటుందన్నమాట. సాలరీ వచ్చేసి దాదాపుగా మీకు లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ 2026లో రిలీజ్ అయ్యేటువంటి సెకండ్ నోటిఫికేషన్ అన్నమాట, పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి టెక్నీషియన్ వేకెన్సీస్కి. ఇది మనకి మార్చి 2nd వీక్లో అయితే రిలీజ్ చేస్తారు. ఇందులో మనకి 2 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి వేకెన్సీస్ ఉంటాయి. టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో, అలాగే గ్రేడ్ 3కి సంబంధించి. గ్రేడ్ 3కి సంబంధించి 10th పాటు ఐటీ వాళ్ళు ఎలిజిబుల్. గ్రేడ్ 1కి సంబంధించేమో బీఎస్సీ లేదా డిప్లొమా డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 ఐటీ వాళ్ళకి. గ్రేడ్ 1కి సంబంధించేమో 18 నుంచి 36 ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత DV అండ్ మెడికల్ అనేది ఉంటుంది. సాలరీస్ వచ్చేసి 45,000 ప్లస్ ఉంటాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ సెక్షన్ కంట్రోలర్. సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి 65,000 వరకు సాలరీ వస్తుంది. ఏప్రిల్ మంత్లో మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా అనేది ట్రాన్స్పోర్ట్ లేదా ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. 18 నుంచి 33 years వరకు ఏజ్ లిమిట్, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి CBT ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత DV అండ్ మెడికల్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ 4th నోటిఫికేషన్ జూనియర్ ఇంజనీర్స్, అలాగే డిప్యూటీ మెకానికల్ సూపరింటెండెంట్ ఇలాంటి జాబ్స్కి సంబంధించి జూలై మంత్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ జాబ్స్కి సంబంధించి సేమ్ మనకి 65 నుంచి 70,000 మధ్యలో సాలరీస్ ఉంటాయి. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జూనియర్ ఇంజనీర్స్కి, డిప్యూటీ మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకి డిప్లొమా లేదా డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్.
అలాగే మనకి మిగతా పోస్టులకి బీఎస్సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సెలక్షన్లో ఫస్ట్ CBT 1 ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత CBT 2, నెక్స్ట్ DV అండ్ మెడికల్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ 5th నోటిఫికేషన్ పారామెడికల్ కేటగిరీస్కి సంబంధించి ఆగస్ట్ మంత్లో అయితే రాబోతుంది. ఇందులో మనకి స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియోగ్రాఫర్స్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకి సంబంధించి యాజ్ పర్ పోస్ట్ని బట్టి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలన్నమాట. ఫార్మసిస్ట్ రిలేటెడ్, స్టాఫ్ నర్స్ రిలేటెడ్ ఈ జాబ్స్కి సంబంధించి మాత్రం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత DV అండ్ మెడికల్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇది చాలామంది ఎదురు చూసినటువంటి నోటిఫికేషన్ NTPC, అంటే మనకి రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు, స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఇందులో మనకి 2 నోటిఫికేషన్స్ ఉంటాయి, సపరేట్గా రిలీజ్ చేస్తారు. ఇంటర్ వాళ్ళకి సపరేట్గా, డిగ్రీ వాళ్ళకి సపరేట్గా. సో దీనికి సంబంధించి టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకేమో ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్, స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకేమో డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇందులో ఏమేమి జాబ్స్ ఉంటాయంటే జూనియర్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ అని చెప్పేసి ఇలాంటి జాబ్స్ ఉంటాయి. ఆగస్ట్ మంత్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇందులో ఇంటర్ వాళ్ళకి సంబంధించి TC ఉద్యోగాలకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పోస్టులకేమో అంటే స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ ఉంటాయి కదా, వీటికేమో 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. దాంతోపాటు క్యాస్ట్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మీకు CBT 1 ఎగ్జామ్ ఉంటుంది, అది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT 2 ఉంటుంది. దాని తర్వాత పోస్టులని బట్టి కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉండదు. దాని తర్వాత DV అండ్ మెడికల్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఆ జాబ్స్కి సంబంధించి మనకి NTPC అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కి సంబంధించి ఆ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. నెక్స్ట్ మనకి మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ మనకి రీసెంట్లీగా వచ్చింది కదా, అలాంటి నోటిఫికేషన్ అనమాట. మనకి సెప్టెంబర్లో అయితే రాబోతుంది. ఇందులో మనకి ఏమేమి జాబ్స్ ఉంటాయంటే స్టెనోగ్రాఫర్స్, ట్రాన్స్లేటర్, టీచర్స్, లా అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అని చెప్పేసి ఇలాంటి జాబ్స్ ఉంటాయి. ల్యాబొరేటరీ అటెండర్ గ్రేడ్ 3 అని చెప్పేసి. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇంటర్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అలాగే మిగతా పోస్టులకి ఆ పోస్టులను బట్టి క్వాలిఫికేషన్స్ అని ఉండాలి. 18 నుంచి 30, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. CBT ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్, తర్వాత DV అండ్ మెడికల్ అనేది ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి సాలరీస్ వచ్చేసి మీకు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి అయితే 45,000 ప్లస్ ఉంటుంది. మిగతా పోస్టులకి పోస్ట్ని బట్టి సాలరీస్ అయితే ఉంటాయి. వేకెన్సీస్ కూడా ఈసారి మనకి 200 వరకు ఉంటాయి. ఈ యొక్క మినిస్ట్రియల్ ఐసో కేటగిరీస్కి సంబంధించి. NTPCకి సంబంధించి వచ్చేసేమో దాదాపుగా అన్ని కలుపుకుంటే దాదాపు 8,000 వరకు అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి లెవెల్ 1 గ్రూప్ D. సో గ్రూప్ D నోటిఫికేషన్ గురించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో మనకి గ్రూప్ Dకి సంబంధించి 2026 నోటిఫికేషన్ మాట ఇది. సో రైల్వే గ్రూప్ Dకి సంబంధించి 2026 నోటిఫికేషన్ అక్టోబర్ మంత్లో అయితే రాబోతుంది. ఇందులో ఏమేమి పోస్టులు ఉంటాయంటే ట్రాక్ మెయింటైనర్ అని, హెల్పర్, అసిస్టెంట్ పాయింట్స్మెన్ అని చెప్పేసి ఇలాంటి జాబ్స్ ఉంటాయి. ఇవి మనకి లెవెల్ 1 జాబ్స్ అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మాత్రం 30 నుంచి 35,000 మధ్యలో సాలరీస్ ఉంటాయి. ఓన్లీ 10th పాస్ అని అప్లై చేసుకోవచ్చు, లేదంటే 10th పాటు ITI పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు, దాని తర్వాత DV అండ్ మెడికల్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ యొక్క 2026 ఇయర్స్లో రాబోయేటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది అఫీషియల్గా మనకి ఆ యొక్క యాన్యువల్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు. అన్ని నోటిఫికేషన్స్ కలుపుకుంటే దాదాపుగా మనకి అప్ టు 90,000 వరకు కూడా వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే రైల్వే జాబ్స్కి సంబంధించి ప్రిపరేషన్లు ఉన్నారో ఈ ఆపర్చునిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మీకు ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ ద్వారా తక్కువ ప్రైస్కి కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.